బోయవాడి నిబ్బరం. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు కాశీపట్నం మీదుగా విహారం బయలుదేరారు. అక్కడ వేల కొద్ది ప్రజలు గంగా నదిలో స్నానం చేస్తున్నారు. కొందరు విశ్వేశ్వరుని దర్శించుకుంటూ ఉన్నారు. కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. భజనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇదంతా చూచి పార్వతీదేవి భర్తతో, నాదా, ప్రతిరోజు మిమ్మల్ని సేవించటానికి ఇందరు భక్తులు ఈ కాశీపట్నానికి వస్తున్నారు కదా, వీరంతా మీ సాన్నిధ్యం పొందేవారేనా? ఇందరూ కైలాసం చేరుకుంటే కైలాసం సరిపోతుందా అని అడిగింది. అందుకు పరమశివుడు, నీవు అమాయకురాలువా దేవి? కాశీకి వచ్చిన ప్రతివాడు కైలాసం చేరుకుంటాడనేనా నీ ఉద్దేశం? పుణ్యక్షేత్రాలు దర్శించకపోయినా నా సాన్నిధ్యం పొందవచ్చును. నా సన్నిధికి రాగలవాడు ఎటువంటి వాడు అయి ఉండాలో ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో విశ్వేశ్వరుని దేవాలయం దగ్గరికి చేరుకొని అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. అవసాన దశలో ఉన్న వృద్ధుడిలా శివుడు బాధపడసాగాడు. విశ్వేశ్వరుని దర్శనం కోసం ఎందరో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. వారిలో కొందరు ఈ వృద్ధ దంపతుల కేసి చూడనే లేదు. మరికొందరు చూచి చేదరించుకు వెళ్ళిపోయారు. ఇంతలో ఒక యాత్రికుడు వచ్చాడు. అతను చూచి వృద్ధురాలు, బాబు, ఇతడు నా భర్త, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. కాసిన్ని నీళ్లు గొంతులోకి పోసి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించింది. అందుకు ఆ యాత్రికుడు విసుక్కుని, ఎక్కడ చూసినా ముష్టివాళ్లే, మీకందరికీ నీళ్లు పోస్తూ కూర్చుంటే ఇక అయినట్లే. బోల్లెడ్ డబ్బు ఖర్చు చేసుకొని ఇక్కడికి వచ్చింది మీ గొంతుకల్లా నీళ్లు పోయడానికేనా అంటూ వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి మరొక పరమ భక్తుడు లాంటి వాడు వచ్చాడు. వృద్ధురాలు కోరడంతోటే దయతలిచి గంగా తీర్థం పోయబోయాడు. కానీ అంతలోకే వృద్ధురాలు, ఇదిగో నాయన, నువ్వు నీళ్లు పోసి నా భర్త దాహం తీర్చడానికి ముందు ఒక నియమం ఉన్నది, విను. నువ్వు జ్ఞానం వచ్చిన తర్వాత ఏ పాపమూ చేయకుండా ఉండాలి. అలాగైతేనే తీర్థం పోయి. అబద్ధం ఆడకు. నువ్వు అబద్ధం ఆడినట్లయితే నా భర్త చనిపోతాడు. ఆ పాపం నీకే చుట్టుకుంటుంది అని చెప్పింది. ఈ మాటలు విని పూటకి గతి లేని వాళ్ళు, వీళ్ళకి న్యాయం ఒకటా? అయినా ఒకవేళ ఈ ముసలివాడు చస్తే ఈ పాప నిష్కారణం నన్ను చుట్టుకుంటుంది. తీరి కూర్చొని వీళ్ళకి ఉపకారం చేయబోయి అపకారం కొని తెచ్చుకోవడం అవుతుందే అని విసుక్కుంటూ ఆ భక్త వేషధారి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్ని గంటల వరకు ఏ తీర్థయాత్రి కూడా ఆ వృద్ధులకు సాయం చేయడానికి దగ్గరికే రానేలేదు. తరువాత ఒక బోయవాడు విశ్వేశ్వరుని దర్శించుకుని ఆ దారిన వచ్చాడు. వృద్ధురాలి దీనాలాపన విని వృద్ధుడి గొంతుకలో గంగాజలం పోయబోయాడు. కానీ వృద్ధురాలి వింత షరతు విని వాడు మొదట ఆశ్చర్యపోయాడు. కానీ మరొక్కసారి ఆ వృద్ధురాలి ముఖాల్లోకి చూశాడు. వెంటనే వాడికి ఏదో ఒక దివ్య తేజస్సు కనపడుతున్నట్టు తోచింది. బోయవాడు ఇలా అనుకున్నాడు, పుట్టినప్పటి నుంచి ప్రతి మానవుడు ఏదో పాపం చేస్తూనే ఉంటాడు. పాపం చేయని వాడంటూ ఎవడూ లేడు. నేను బోయల్లో పుట్టాను. నా వృత్తి జీవహింస. భగవంతుడు నాకు కల్పించిన వృత్తే అది. ఈశ్వరుడు కల్పించిన వృత్తికి నేను బాధ్యుణ్ణి కాదు కదా. అయితే ఈ వృద్ధులు సామాన్యులుగా కనపడరు. సామాన్యులైతే ఈ దివ్య తేజస్సు ఉండదు. వీరు నిశ్చయంగా ఎవరో మహనీయులు. పోతే ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు 99. ఈ దంపతులు సామాన్య మానవులే అయితే నేను పోసే తీర్థం వల్ల ఈ వృద్ధుడు చనిపోతాడు. నేను చేసిన 99 పాపాలతో కలిసి ఇది 100 అవుతుంది. అలా కాక వీరు ఎవరో మహనీయులు అయితే నా పాపాలన్నీ హరించిపోయి తరిస్తాను అనుకున్నాడు. ఈ నిశ్చయంతో వాడు వృద్ధుడి నోరు తెరిచి గంగాతీర్థం పోశాడు. ఆ క్షణమందే వృద్ధ దంపతులు మాయమై వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో, చూశావా, ఈ బోయవాడి గుండె నిబ్బరం. వీడు నన్నే నమ్ముకొని ఉన్నాడు. పవిత్రమైన హృదయం కలిగి ఉండటం చేత తన పాపాలన్నీ మన దర్శనం వల్ల పోగొట్టుకున్నాడు. ఇటువంటి వాళ్ళే కైలాసంలో ఉండటానికి అర్హులు, నిజమైన భక్తులు. కానీ ఉత్తుత్తి పూజలు చేసే వాళ్ళంతా భక్తులు కారు. వాళ్ళు నా సాన్నిధ్యం పొందలేరు అని చెప్పాడు. తర్వాత బోయవాన్ని దీవించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఆ క్షణంలోనే బోయవాడి కోసం ఒక పుష్పక విమానం వచ్చి అతన్ని దేవలోకానికి తీసుకుపోయింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.